మీ మనసు మిమ్మల్ని మేనేజ్ చేస్తుందా? మహిళల్లో ఉండే మెంటల్ క్యూర్స్ని ఎలా దూరం చేసుకోవాలి? మహిళలు బలమైన మైండ్ సెట్ని ఎలా పెంపొందించుకోవాలి? అసలు ఎలా నిర్మించుకోవాలి? మనసు క్లియర్ అయితే జీవితం కూడా క్లియర్గా ఉంటుంది. మహిళల మైండ్లోని అస్తవ్యస్తతకి గల కారణాలు తెలుసుకుందాం. అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ శైలజ డోగిపర్తి. ఈరోజు మనలోని చాలా మంది మహిళలు కామన్ గా ఎదుర్కొనే ఒక సమస్య గురించి మాట్లాడబోతున్నాం. మెంటల్ క్యూర్స్, మానసిక అస్వస్థత, ఓవర్ థింకింగ్, సెల్ఫ్ డౌట్, ఎమోషనల్ ప్రెజర్, తమని ఇతరులతో పోల్చుకోవటం, కంపారిజన్, ఇవన్నీ మన జీవితంలో నిశ్శబ్దంగా పెరుగుతున్న అనవసరమైన మేఘాలు. మన మైండ్ ని డిస్టర్బ్ చేస్తాయి, మన నిర్ణయాల్ని మనం తీసుకోనివ్వవు, మన ప్రగతిని అడ్డుకుంటూ ఉంటాయి. కానీ మంచి విషయం ఏంటంటే ఇందులో కూడా బలమైన మైండ్ సెట్ అనేది పుట్టుకతో రాదు, మనము బ్రిక్ బై బ్రిక్ నిర్మించుకోవాలి. మరి ఈరోజు మనం అదే నేర్చుకుందాం. మనము బలమైన మైండ్ సెట్ ని ఎలా నిర్మించుకోవాలి అని. మానసిక అస్వస్థత అంటే ఏంటి? వాట్ ఈస్ మెంటల్ క్యూర్స్? ప్రతిరోజు మనం ఎన్నో భావాలు, పనులు, బాధ్యతలు, మాటలు, ఆలోచనలు, భయాలు అన్నింటినీ మైండ్లో స్టోర్ చేసేస్తూ ఉంటాం, అవునా? చాలా సార్లు అవి మనకు తెలియకుండానే ఒక పెద్ద మెంటల్ క్లట్టర్గా మారిపోతాయి. ఇది ఇలా ఉంటే ఒక రూమ్లో బాగా సరుకులు, బట్టలు, బాక్సులు, బొమ్మలు చిందర వందరగా ఉండి మనం నడవగలుగుతామా? నడవలేం కదా. అలానే మన మనసులో కూడా చాలా క్లట్టర్ ఉంటే స్పష్టంగా ఆలోచించలేము, నిర్ణయాలు తీసుకోలేము, ఏ పని మీద కూడా ఫోకస్ పెట్టలేము, మనసంతా గజిబిజి అయిపోతుంది. ఇది మానసిక అలసటకి కారణమైపోతుంది. మనసులో ఇన్ని తిరుగుతూ ఉంటే మానసికంగా అలసిపోవడమేగా, ఇంకేముంటుంది? సో ఇవన్నిటిని మనము ఎక్కువ గజిబిజి చేసుకోకుండా క్లియర్గా పెట్టుకుందాం. మహిళల్లో ఓవర్ థింకింగ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే మన మీద చాలా రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి. మనము అమ్మగాను, భార్యగాను, కోడలుగాను, అత్తగాను, ఉద్యోగిగాను, టీచర్గాను, కేర్ టేకర్ గాను, ఇలా ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో బాధ్యతలు మన మీద ఉంటూ ఉంటాయి అన్నమాట. మనసు ఎప్పుడు ఇలా అడుగుతూనే ఉంటుంది, వీటన్నిటికీ నేను సరిపోతున్నానా? నేను చేయగలుగుతున్నానా? అప్పుడప్పుడు నాకు కూడా ఇదే క్వశ్చన్ తలెత్తుతుంది, నేను సరిగ్గా చేయగలుగుతున్నానా? ఇంట్లో ఇవన్నీ నేను మేనేజ్ చేయగలుగుతున్నానా? స్కూల్ సరిగ్గా మేనేజ్ చేయగలుగుతున్నానా? సరిగ్గా టీచ్ చేస్తున్నానా? సరిగ్గా సజెస్ట్ చేస్తున్నానా? వీళ్ళకి సరిగ్గా గైడ్ చేస్తున్నానా? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? అమ్మో అని చాలా క్వశ్చన్లు. వీళ్ళే ఇది చేస్తే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, అసలు నా పని సరిగ్గానే ఉందా, నేను సరైన దారిలోనే వెళ్తున్నానా అని ఇలా ఆలోచనలు అడుగడుగున పెరుగుతూనే ఉంటాయి. అస్సలు మన గతం గురించి కానీ ఏదో చిన్న విషయాన్ని పట్టుకొని ఎక్కువగా ఆలోచించుకుంటూనే ఉంటాం. అదే ఓవర్ థింకింగ్. అంత ఓవర్ థింకింగ్ ఎందుకు అసలు? అది కూడా ఒక పాయింట్ తర్వాత మన మెదడే మనకు శత్రువులా మారిపోతుంది. ఒకే విషయం గురించి మళ్ళీ ఆలోచించటం, ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించటం, జరిగిపోయిన సంఘటనల గురించి ఆలోచించటం, ఒకే సంఘటన పదే పదే ఆలోచించటం, ఇలా చేయడం వల్ల మానసికంగా ఒక అలసట వస్తుంది. సెల్ఫ్ డౌట్ అంటే ఏంటి? సెల్ఫ్ డౌట్ ని ఎలా గుర్తిస్తాం? సెల్ఫ్ డౌట్ అంటే నీ గురించి నీవు పదే అనుమానపడటం, నీ మీద నీకే నమ్మకం లేకపోవడం, 10 సార్లు ఈ పని నేను చేయగలనా లేదా, దీనికి నేను సూట్ అవుతానా లేదా అని 10 సార్లు మనమే సెల్ఫ్ డౌట్ పడుతూ ఉంటాం. ఒకవేళ మనం మంచిగా చేస్తూనే ఉంటాం, అయినా కూడా మనకి సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఇది నేను సరిగ్గా చేశానా? అసలు నేను దీనికి సూటబులేనా? మీకు అనిపించిందా ఎప్పుడైనా? అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది.
సెల్ఫ్ డౌట్ మనకు వచ్చింది అనుకోండి, అసలు మనకి ఏం భావాలు వస్తాయో తెలుసా? నాకు రాదు, నేను ఇది చేయలేను, మరొకరు నాకంటే బాగా చేస్తున్నారు, వాళ్ళు నాకంటే చాలా బాగా ఉన్నారు, అమ్మో నేను ఫెయిల్ అయిపోతా, ఇంక ఇవన్నీ నా వల్ల కాదు అని చాలా సెల్ఫ్ డౌట్ తో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అసలు ఇవన్నీ నిజాలు కాదు. మనకు తెలిసింది ఒక్కటే, మన మెదడు మనల్ని కాపాడాలనుకుంటుంది కాబట్టి భయం అనే సిగ్నల్స్ ని ఇస్తుంది. భయం అనేది సహజం, కానీ జీవితాన్ని ఆపేంత భయం మనం నేర్చుకోకూడదు. జీవితాన్ని ఆపేంత భయం కూడా కరెక్ట్ కాదు. అవన్నీ మనం నేర్చుకున్న భయాలన్నమాట. ఇవన్నిటిని మనం కట్ చేసుకుంటూ రావాలి. ఎమోషనల్ ప్రెషర్ మహిళల్లోనే ఎందుకు ఉంటుంది? ఎమోషనల్ ప్రెషర్ ఎక్కువగా ఎందుకు ఉంటుంది? చాలా మంది మహిళలు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, నేను చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటుంటాం. నా భావాలు కానీ నాలోవి కానీ ఎవరితో పంచుకోకూడదు, పక్కన వాళ్ళకి చెప్పకూడదు అని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటాం అనమాట. సీక్రెట్స్. ఇంట్లో హార్మోనీ కోసం నాకు నేనే అడ్జస్ట్ అయిపోతుంటాం. ఆ పోన్లే, అదైతే అడ్జస్ట్ అవుతా, పోన్లే సర్దుకుందాం ఈరోజు, ఇంట్లో ఇల్లుగా అంత మంచుకుంటే చాలుగా అని ఎప్పుడు అడ్జస్ట్ అవటము ఆడవాళ్లే చేస్తారు. దాని ఫలితంగా ఏమవుతుంది? మనసులోని బాధలకి పెద్ద పెద్ద లెక్కలు వచ్చేస్తాయి. అది పలకలేము, బయట పెట్టలేము, కానీ లోపల మాత్రం ఎప్పుడు మంటగా మిగిలిపోతూనే ఉంటాయి. ఎంతో బాధగా మనల్ని కృంగ తీస్తూనే ఉంటాయి అన్నమాట. అవి మానసిక అస్తవ్యస్తతకి పెద్ద పెద్ద కారణాలు. కంపారిజన్ ట్రాప్. సోషల్ మీడియా చూసి ఇంకొకరి జీవితం పర్ఫెక్ట్ గా కనిపించినా అది నిజం కాదు. చెర్రీ కనిపిస్తుంది కానీ చెట్టు కనిపించదు. అంటే పక్కన వాళ్ళ జీవితంతో మనకెందుకు? మనకంటూ ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో మనం కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాము. మీ జర్నీలో మీరు ఉండండి, పక్కన వాళ్ళ జర్నీ మనకెందుకు? వారి దారిలో వారు ఉంటారు. మనకు అనువైన సమయం మనకు వస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. కంపారిజన్ చేసుకొని అనవసరమైన మెంటల్ టెన్షన్, మీ ప్రశాంతత పోగొట్టుకోవడం తప్పితే వేరేది లేదు. కంపారిజన్ అనేది మన కాన్ఫిడెన్స్ ని దొంగలించే దొంగ. నేను ప్రీవియస్ వీడియోస్ తో కూడా చాలా సార్లు చెప్పాను ఈ మాట. అసలు ఒకరితో మనకు కంపారిజన్ ఏంటండి? ఎవరికి వాళ్ళకి క్వీన్స్ అంతే. మానసిక అస్తవ్యస్తతని క్లియర్ చేయడానికి 5 ప్రాక్టికల్ స్టెప్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. స్టెప్ 1, బ్రెయిన్ డంప్. మీ మైండ్ ని ఖాళీ చేసేయండి. వీటి వల్ల మీ బ్రెయిన్ ఓవర్ థింకింగ్, సెల్ఫ్ డౌట్, కంపారిజన్, ఎమోషనల్ డ్రైన్ అవుట్, వీటన్నిటి వల్ల మైండ్ ఎంత అస్తవ్యస్తంగా తయారవుతుందో వాటన్నిటిని ఖాళీ చేయండి మీ మైండ్ లో నుంచి. రోజులో ఎప్పుడో 10 నిమిషాలు పేపర్ తీసుకొని మైండ్ లో ఉన్న అన్ని రాసేయండి. ఆందోళనలు, టాస్క్లు, కోపాలు, స్ట్రెస్ అన్ని ఏది ఉంటే అది రాసిన తర్వాత మైండ్ వెంటనే లైట్ అయిపోతుంది. ఎవరితో చెప్పలేం కదా మన లోపాలేంటి, మన బాధలేంటి, మన కష్టాలు. మళ్ళీ ఒకరితో చెప్తే, వాళ్ళతో చెప్తే ఎక్కడ చిన్నగా అయిపోతామనే ఒక భయం ఉంటుంది. కాబట్టి రాయటాన్ని ఎంచుకోవాలి మనం. పేపర్ మీద పెట్టేయండి. మీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా దానికి కారణాలు మీరు రాయండి పేపర్ మీద. చాలా లైట్ అవుతుంది. ఇది నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఎవరికో చెప్పుకోలేని విషయాలు, ఎవరితో పంచుకోలేని విషయాలు పేపర్ మీద రాసి, ఒకసారి రాస్తే బాధ తగ్గల, 2 సార్లు రాయండి, 3 సార్లు రాయండి. మన బ్రెయిన్ కానీ మనసు కానీ చాలా లైట్ అవుతుంది. స్టెప్ 2 ఏంటి అంటే 3 బాక్స్ మెథడ్ అన్నమాట. మీ ఆలోచనల్ని 3 బాక్సుల్లో వేయండి. 3 బాక్సుల్లో ఇంపార్టెంట్ ఏంటో అవన్నీ ఇంపార్టెంట్ బాక్స్ లో వేసేయండి. ఇప్పుడు కాదులే అనుకున్నవన్నీ 2వ బాక్స్ లో వేసేయండి. లెట్ ఇట్ గో, వదిలేయాలి అనుకున్నవన్నీ ఇంకొక బాక్స్ లో వేసేసేయండి. పనులు మనం ఎలా ఫిల్టర్ చేస్తామో ఆలోచనల్ని కూడా అలాగే ఫిల్టర్ చేసుకోవాలి. స్టెప్ 3, డైలీ 15 minutes మీ టైం రూల్. ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరికి మీ టైం అనేది ఉండాలి. పనుల్లో పడిపోయి హడావుడిగా మనము మన కోసం కేటాయించుకునే టైమే మర్చిపోతున్నాము. రోజుకి 15 నిమిషాలు నడవండి.
శ్వాసపై దృష్టి పెట్టండి. మౌనంగా కూర్చోండి. మీ మైండ్ని అబ్జర్వ్ చేయండి. ఒక మంచి సాంగ్స్ వినండి లేదా ఒక బుక్ చదవండి. 15 నిమిషాలు ఒక మహిళకి అత్యంత శక్తివంతమైన మైండ్ రీసెట్ అన్నమాట. స్టెప్ 4 సెల్ఫ్ టాక్ మార్చండి. కొన్ని మాటలు మనము పాజిటివ్గా చెప్పుకోవాలన్నమాట. నాకు రాదు, నేను చేయలేను. నాకు రాదు కాదు, నేను ప్రయత్నిస్తాను అని మాట్లాడండి ఎప్పుడైనా సరే. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు లేకపోతే ఇది నాకు రాదు, అబ్బా ఇది నాకు రాదని చెప్పొద్దు టక్న. ఐ విల్ ట్రై, నేను ప్రయత్నిస్తాను అని చెప్పండి. నేను బలహీనురాల్ని, అమ్మా నేను వీక్, అవన్నీ నేను చేయలేను, నేను నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకుంటాను, నేను చేయగలుగుతాను అని చెప్పండి. మీ మాటలు మీ మైండ్ సెట్ని షేప్ చేస్తాయి. మీరు చేయలేరు అనుకుంటున్నారా, చేయలేకుండానే ఉండిపోతారు. నాకు రాదు అనుకుంటున్నారా, రాకుండానే ఉంటారు. మీ మైండ్కి మీరు ఏదైతే చెప్తారో అదే మీ మైండ్ మీకు ఇస్తుంది. సో నేను చేయగలుగుతాను, నాకు వచ్చు, నేను నేర్చుకుంటాను అని మీ మైండ్ సెట్ని షేప్ చేసుకోండి. బౌండరీస్ పెట్టుకోవడం నేర్చుకోండి. ఇతరులు మన సైలెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కావలసిన చోట స్పష్టంగా చెప్పండి. స్పష్టంగా చెప్పడం అంటే సెల్ఫిష్నెస్ కాదు. నీకు ఇప్పుడు వీలు అవ్వట్లేదు అనుకోండి, నాకు ఇప్పుడు వీలు కాదనే చెప్పండి. నాకు కొంచెం టైం కావాలి అని, ఈ పని నేను చేయలేను, ఇప్పుడు నా వల్ల కుదరదు, నాకు టైం లేదు. బౌండరీ అంటే సెల్ఫిష్నెస్ కాదు, అది మన మెంటల్ హెల్త్ కోసం సేఫ్టీ ఫెన్స్. బలమైన మైండ్ సెట్ అంటే ఏంటి? బలమైన మైండ్ సెట్ ఉన్న మహిళ చిన్న చిన్న విషయాలకే పడిపోదు. తన విలువ తెలుసుకుంటుంది. ఎవరో ఏదో అన్నారని అస్సలు బాధపడదు. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, అసలు వాటన్నిటిని ఖాతరు చెయ్యరు. ఎవరి మాటలకు కుంగిపోరు. మనం ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు బాగాలేదన్నారనో లేకపోతే వీళ్ళేదని అంటే కుంగిపోతాం. నేను అలానే ఉండేదాన్ని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అలానే ఉంటాను. కానీ నో, నేను అది కాదు అని మళ్ళీ నాకు నేను సర్ది చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటా. సో ఎవరి మాటని మీరు వినొద్దు, ఆ మాటల్ని కుంగిపోవద్దు. వాటిలో నుంచి పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ వదిలేయండి. నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. భయం ఉన్నా ముందుకు అడిగేస్తుంది. బలమైన మైండ్ సెట్ అనేది భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా ముందుకు వెళ్ళడం. మానసిక అస్తవ్యస్తత, మెంటల్ క్యూస్ అందరిలో ఉంటుంది. కానీ దాన్ని హ్యాండిల్ చేయటం అనేది ఒక కళ, ఒక నైపుణ్యం, ఒక శక్తి. మీరు కూడా ఈ రోజు నుండి మీ మనసుని క్రమబద్ధం చేయటం మొదలు పెట్టండి. మీ మీద పెట్టే ప్రతి చిన్న ప్రయత్నం మీ రేపు మరింత బలంగా, స్పష్టంగా, ధైర్యంగా మారుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే శైలజ డోగిపర్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.